కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మా పూజా మందిరంలో ఉన్న మా పెద్దన్నను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఆ అన్నతో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అవినాభావ సంబంధం ఉంది. అది మరి ఎవరు అనుకుంటున్నారో, ఇంకా ఎందుకు సస్పెన్స్, చెప్పేస్తాను. కానీ అందుకు ముందు మీకు ఒక విన్నపం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫాలో అవ్వండి, ఛానల్ షేర్ చేస్తూ ఉండండి. మరి అది కరోనా టైం, ఫస్ట్ కరోనా టైం అప్పుడు నేను మా డ్యూటీ ఆఫీస్ దగ్గరలో తెల్ల జిల్లేడు పూలు ఉండేవి. ఆ పూలు కోసుకుంటూ వచ్చేవాడిని. అనివార్య కారణాల వల్ల ఆ చెట్టు నరికివేయటం జరిగింది. అప్పుడు నాకు భగవంతుడే ప్రేరణ కలిగించాడు. గణపతి, చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడు మట్టి గణపతితోనే పూజ చేస్తున్నావు కదా, ఈ మొదల్లో నేనున్నాను, తవ్వి చూడు అని చెప్పి అన్నట్టుగా ప్రేరేపణ కలిగించగానే ఆ మొదలు తవ్వాను. ఆ మొదలు తవ్వగానే నాకు అచ్చంగా విఘ్నేశ్వరుని మూర్తితో కూడిన శ్వేత అర్క మూల గణపతి తెల్ల జిల్లేడు విగ్రహం లభించింది. అప్పటి నుంచి నేను ఇంట్లో నాకు అదే మహాభాగ్యం, కోట్ల విలువ చేసేదానిగా నేను స్వామిని పూజిస్తుంటాను. ఏదో నాకు కలిగింది నేను పెడుతూ ఉంటాను. అలాగే నాకు స్వామికి గరిక పూసలు అంటే ఇష్టం కదా, గరిక పూసలు కూడా పెంచుకొని ప్రతిరోజు ఆ గరిక పూసలు స్వామి వారికి వేసి పూజ చేస్తుంటాను. నా స్థాయిలో ఏదో నేను దండం పెట్టుకుంటుంటాను. ఆ స్వామిని మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వినాయక చవితి ముందుకు వస్తుంది కదా, అందుకోసం చూపించాలనుకుంటున్నాను. ఆ స్వామిని నేను ఎలా వీడియో, ఫస్ట్ నేను ఎలా తవ్వాను, ఎలా నేను రెడీ చేశాను అన్నది కూడా ఒక వీడియో ఉంది. ఆ లింక్ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో. దాన్ని మీరు చూసి, అందులో మీరు ఆ వీడియోని చూసి పూర్తిగా తెలుసుకుంటారు వివరంగా. స్వామి తాలూకా నాకు లభించినప్పుడు స్టోరీ ఎలా ఉండేది, ఎలా చేశాను, ఏంటి అన్నది అంతా వివరంగా ఉంటుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, పూజా మందిరంలో ఉన్న మా అన్న, పెద్దన్న శ్వేతార్క మూల గణపతిని మీ అందరికీ చూపిస్తాను. పదండి వెళ్దాం. ఇదిగోండి నేను మీకు చెప్పిన మా పెద్దన్న శ్వేతార్క మూల గణపతి. ఇదిగోండి అచ్చంగా తొండం, దంతాలు, కళ్ళు అన్నీ ఉన్నాయి. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఉదయం నేను వేసిన గరిక ఈ విధంగానే ఏవో కొన్ని గరిక పూసలు దొరికిన వేస్తూ ఉంటాను. స్వామి వారికి కండువ, పంచె, ఇదిగోండి కాళ్ళు, ఇటువైపు కాళ్ళు, తొండం, 2 దంతాలు, కళ్ళు చూసారు కదా. ఇంకా పైకి మనకి ఇక్కడ అభయాస్తం ఉంటుంది. డ్రెస్తో కవర్ చేస్తాను, పంచెతో. స్వామిని చూడండి, ఇదిగోండి తల, తొండం, 2 పక్కల దంతాలు, ఇదిగోండి కళ్ళు 2. బంగారు తండ్రి, నా అదృష్టం కొద్ది. నాకు చిన్నప్పటి నుంచి గణపతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మట్టి విగ్రహంతోనే పూజ చేసేవాడిను. ఆ లింక్ కూడా పెడతాను నేను, మట్టి విగ్రహం చేసి పెట్టింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదిగోటి గోమాత. ఈ గోమాత నేనే తయారు చేశాను. మట్టి విగ్రహాలు కూడా నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి నేను మీకు లింక్లో పెడతాను, మీరు చూడొచ్చు. సరేనా? స్వామి వినాయక చవితి వస్తుంది కాబట్టి మీ అందరికీ మా స్వామిని చూపించాలనిపించింది, చూపించాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో అదృష్టం ఉంటే గానీ మనకు ఇలా స్వామి లభించడు. మనకు షాపుల్లో దొరికేవి అవి అచ్చంగా తెల్ల జిల్లేడుతో చేసినవా అన్న మనకి తెలియదు. కాకపోతే నా చేతులతో నేను నా ఓన్గా నేను చూసి నాకు స్వామి లభించాడు కాబట్టి నాకు కోట్లు విలువధనం చేసే నా బంగారు తండ్రి, నా స్వామి, ఇదిగొన్న పెద్దన్న, నాకు కలిగింది నేను పూజ చేసుకుంటూ ఉంటానండి. సరేనా? స్వామిని మీకు పరిచయం చేయాలనిపించింది, చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోను చూడటమే అదృష్టం. ఇలాంటి అచ్చంగా ఉండే నేచురల్ ఒరిజినల్ శ్వేతార్క మూల గణపతిని చూడటమే చాలా అదృష్టం. అది నా అదృష్టంగా భావిస్తాను. అందరూ బాగుండాలి, ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ స్వామి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి జై. జై భారత్, జై హింద్.